ఫౌజీ మూవీలో యాక్ట్ చేస్తున్న ఇమాన్వి హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది కదా, ఆ అమ్మాయిని అయితే హీరోయిన్గా ఉంచకూడదు, తీసేయాలనేసి అయితే మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ మొత్తం అయితే ఒక ట్విట్టర్లో అయితే భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే పెహల్గామాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాంట్లో 28 మంది టూరిస్టులు అయితే టెర్రరిస్టులు అయితే చంపేశారు. దీని కారణంగా ఒకప్పుడు ఇమాన్వి వాళ్ళ తండ్రి గారైన వారు ఆయన అయితే పాకిస్తాన్ యొక్క మిలిటరీలో అయితే పనిచేశారని, ఇలాంటి వాళ్ళ కూతుర్లకి వాళ్ళకైతే మనం ఎక్కువ ఆసరా ఇవ్వకూడదని, మరీ తెలుగు ఇండస్ట్రీలో అయితే చోటు ఇవ్వకూడదనేసి అయితే మన ఇండియన్ తెలుగు ఫిలిం లవర్స్ అయితే ఇప్పుడు ట్విట్టర్లో అయితే స్ట్రైక్ చేస్తున్నారు. దీనివల్ల ఇమాన్వి గారికి ఫౌజీ మూవీలో యాక్టింగ్ ఉంటుందో ఉండదో అనేసి అయితే మంచి బజ్ అయితే నెలకొనింది. కాకపోతే ఇప్పుడు మనం అనేది ఏంటంటే, ఎవరో చేసిన దానికి ఇమాన్వి గారిని శిక్షించడం కరెక్టేనా? నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఎవరో చేసిన పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు చేశారు కాబట్టి మనం ఏం చేయలేము. కాకపోతే ఇప్పుడు ఇమాన్వి గారి తండ్రి గారికి దీంట్లో ఏదైనా సంబంధం ఉన్నా, లేదంటే ఇమాన్వి గారికి ఏదైనా సంబంధం ఉన్నా, ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగింది బ్రో. ఢిల్లీలో పుట్టి పెరిగి మన ఇండియాలోనే పుట్టి పెరిగి ఇండియన్ సిటిజన్షిప్ ఆమెకు ఉంది. పాకిస్తాన్తో డైరెక్ట్గా అయితే సంబంధాలు ఏమీ లేవు అనేసి అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనకైతే తెలుస్తూ ఉంది. నేను వికీపీడియాలో సెర్చ్ చేసినప్పుడు కూడా నాకు తెలిసింది ఏంటంటే, ఆమెకి పాకిస్తాన్తో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ తల్లిది మన ఇండియాలోనే పుట్టి పెరిగింది ఢిల్లీలో. ఆమెకి ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి మీరందరూ అంటున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయ్యో కాదో నాకు తెలియదు, కానీ నాకు కూడా ఇవ్వకూడదని అనిపించింది. కానీ ఎవరో చేసిన తప్పుకి ఆమెను శిక్షించడం కరెక్ట్ కాదని కూడా నాకు అనిపించింది. దీంట్లో మీ ఒపీనియన్ ఏంటి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇమాన్వి గారు ఎందుకు ఈ ఫౌజీ మూవీలో ఉండకూడదు అనేసి మీరు అనుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ప్రభాస్ అన్న అయితే దీంట్లో జోక్యం చేసుకున్నారో చేసుకోలేదు మనకైతే తెలియదు. కాకపోతే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు అందరూ అయితే ట్విట్టర్లో పోస్ట్ చేశారు, మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ సంఘటన గురించి, ఈ సంఘటన జరగడం చాలా దారుణం అనేసి దీన్ని ఖండిస్తూ పోస్ట్ అయితే చేశారు. ఇంకా వాళ్ళకి ఎటువంటి సహాయమైన మన ఇండియన్ ప్రభుత్వం చేయాలనేసి కూడా చాలా మంది హీరోలు అయితే పోస్ట్ చేశారు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు అయితే. దీనివల్ల ఇమాన్వి గారు లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా? ఆమె అయితే ఫౌజీ మూవీలో యాక్ట్ చేస్తున్నారో అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఫౌజీ మూవీలో ఇమాన్వి గారు ఉంటారా ఉండరా మీరేమనుకుంటున్నారు? ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్.